హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురించబడినటువంటి మామగారి వేటకారం అనే ఒక చక్కని కథను వినేద్దామండి. ఈ కథలో కృష్ణమూర్తి గారి ఉపవాసం ఒక వెటకారంగా ఉంటుందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? రుక్కు, రేపు ఏకాదశి కదా, ఏర్పాట్లన్నీ పూర్తి చేశావా? అడిగాడు కృష్ణమూర్తి. చేశాను. మీ ఉపవాసం ఎలాంటిదో నాకు తెలియదా? మహా గొప్ప దీక్ష, వెటకారంగా అంది రుక్కు. అనే రుక్మిణి. అక్కడే ఉన్న ఆ ఇంటి కొత్త కోడలు సమీర, మామయ్య గారికి భక్తి ఎక్కువ అనుకుంటా, ఉపవాసం చేస్తానంటే అత్తయ్య ఏంటి పెడసరంగా సమాధానం చెప్తున్నారు అనుకుంది. సమీర, నాకు వంటింట్లో పని ఉంది, మన పాలవాడికి ఫోన్ చేసి రేపు 4 లీటర్లు పాలు తెమ్మని చెప్పు అని పురమాయించింది రుక్మిణి. 4 లీటర్లు ఎందుకు అత్తయ్యా? ఎవరైనా బంధువులు వస్తున్నారా? సందేహంగా అడిగింది సమీర. అక్కడే ఉన్న కృష్ణమూర్తి వైపు చూస్తూ రుసరుసలాడుతూ, నీకు కొత్త కదమ్మా, రేపటికి పూర్తిగా అర్థమవుతుంది. నేను చెప్పటం ఎందుకులే అన్నట్లు మర్చిపోయాను. అక్కడ పండ్లు ఉన్నాయి, అన్నీ కడిగి ఫ్రిడ్జ్లో పెట్టు అంది రుక్మిణి. ఒక మూలన బుట్ట నిండా పళ్ళను చూసి ఆశ్చర్యపోయింది సమీర. అన్నిటికీ అనుమానపు ప్రశ్నలు అడిగితే బాగుండదని, అత్తయ్య ఎవరికైనా తాంబూలాలు ఇస్తారేమో, ఉపవాసం ఉంటున్నారు కదా అనుకుంది. కొడుకు సాగర్ ఏదో టూర్ ఉందని వెళ్ళాడు. ఈ మధ్యనే పెళ్లి జరిగి అత్తవారింటికి వచ్చిన సమీరాకు అక్కడ పరిస్థితులు ఇంకా పూర్తిగా అవగతం కాలేదు. మామయ్య గారు ఇంత బత్తిగా ఉపవాస దీక్ష చేస్తుంటే తన ఆఫీస్కు వెళ్తే బాగుండదని సెలవు పెట్టే పరిస్థితి లేకున్నా అతి కష్టం మీద సెలవు తీసుకుంది. రుక్కు, పూరీలు చేయి, అందులోకి ఆలు కూర, అరటిపండ్ల పాయసం చేసి పెట్టు. అసలే రేపు ఉపవాసం అన్నాడు కృష్ణమూర్తి. ఆ పని మీదే ఉన్నాను, తప్పుతుందా అంది రుక్మిణి విసుగ్గా. అత్తయ్య మామయ్య రాత్రికి భోజనం చెయ్యరా అడిగింది సమీర. నీ అనుమానాలన్నీ రేపటికి తీరిపోతాయని చెప్పాను కదా, అప్పటి వరకు నన్నేమీ అడక్కు. నాకు ముందే మహా చిరాగ్గా ఉంది. అసలే కొత్త అమ్మాయివి, నేను చిరాకులో ఏదైనా అంటే నొచ్చుకుంటావు అంది రుక్మిణి. సమీర ఇంకేం మాట్లాడకుండా తెల్లవారి పూజ కోసం దేవుడి పాత్రలు శుభ్రంగా కడిగి తుడిచింది. పూలమాలలు అల్లిపెట్టింది. ఆ తరువాత అత్తగారిని వంటలో ఏమైనా సహాయం చెయ్యనా అని అడిగింది. స్టవ్ మీద ఒక కుక్కర్లో పప్పు, ఇంకో కుక్కర్లో అన్నం పెట్టమ్మా అని చెప్పింది రుక్మిణి. ఇవన్నీ చూస్తుంటే సమీరాకు పిచ్చెక్కినట్లుగా ఉంది. ఒక పక్క పూరీలు చేస్తున్నారు, మరొక పక్క భోజనం అంటున్నారు. ఏమిటో అర్థం కాలేదు. అడిగి ఎందుకు మాట పడాలి అనుకొని మౌనంగా పాలకూర పప్పు ఒక స్టవ్ మీద, అన్నం ఒక స్టవ్ మీద పెట్టింది. అప్పుడే వేయించిన 6 వేడి పూరీలను ఒక ప్లేట్లో పెట్టి, ఆలు కూర ఒక గిన్నెలో, అరటిపండ్ల పాయసం మరొక గిన్నెలో వేసి కృష్ణమూర్తి కోసం టేబుల్ మీద పెట్టింది రుక్మిణి. అప్పుడు సమయం దాదాపు రాత్రి 8 అయింది. పూరీలను తిన్న కృష్ణమూర్తి, ఒకవేళ నేను పడుకుంటే 11 గంటలకు లేపు అని చెప్పి పడక గదిలోకి వెళ్ళిపోయాడు. తొందరగా భోజనం చేసే అలవాటున్న రుక్మిణి, సమీర చెరో 3 పూరీలు తినేసి వంటింటి పని చేసుకున్నారు. తర్వాత సమీర తన గదిలోకి వెళ్ళి పడుకుంది. కృష్ణమూర్తిని 11 గంటలకు లేపి భోజనం వడ్డించింది రుక్మిణి. మంచినీళ్ళ కోసం వచ్చిన సమీర ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడే కదా పూరీలు తిన్నారు, మళ్ళీ ఏంటి భోంచేస్తున్నారు అనుకుంది. విషయం కొంత అర్థమైనట్లనిపించింది సమీరాకు. రేపు తొందరగా లేవాలి, అలారం పెట్టుకొని పడుకుంటే మంచిది. లేకపోతే మామగారు పొద్దున్నే అభిషేకం చేసుకుంటుంటే ఆలస్యంగా లేస్తే సిగ్గుగా ఉంటుంది అనుకొని వెళ్ళి పడుకుంది. సమీర వేకువనే లేచి స్నానం చేసి పూజ చేసుకుంది. అప్పటికే రుక్మిణి పూజాధికాలు పూర్తి చేసుకొని 3 లీటర్ల పాలను మరిగించి పెట్టింది. కృష్ణమూర్తి లేచి స్నానం చేసి వంటింటి గడప దగ్గరికి వచ్చి, రుక్కు, కాఫీ అయిందా లేదా అన్నాడు గొంతు నీరసంగా పెట్టి. అదేంటి
ఈరోజు కాఫీ తాగే టైమే కదా, ఏదో ఆలస్యం అయిపోయినట్లు గొంతు అంత నీరసంగా పెట్టారేంటి అనుకుంది సమీర. రుక్మిణి పెద్ద గ్లాస్ నిండా చిక్కని కాఫీ తెచ్చి ఇచ్చింది. గబగబా తాగి నా పూజ అయ్యే లోపల పండ్లు కోసిపెట్టు అన్నాడు హడావుడిగా. అప్పటికే దేవుడి గది చక్కగా అలంకరించి పెట్టింది సమీర. పూజ చేసుకొని బయటకు వచ్చి పలహారం కోసం ఎదురు చూస్తున్నాడు కృష్ణమూర్తి. ఓ 5 రకాల పండ్లను గిన్నెలో సర్ది కృష్ణమూర్తి ముందు ఉంచింది రుక్మిణి. పాలు కూడా తెచ్చిపెట్టు అన్నాడు నిస్సత్తువ ఆవరించినట్లు. సమీరాకు ఇదంతా చూస్తుంటే పిచ్చి పిచ్చిగా ఉంది. ఇప్పుడు అత్తగారిని కదిలిస్తే కొట్టినా కొడతారని ఊరుకుంది. పండ్లు తిని పాలు తాగేసి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు కృష్ణమూర్తి. అత్తాకోడలు ఇద్దరు చెరో పండు నైవేద్యం పెట్టుకొని తిన్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మామగారి గది నుంచి గట్టిగా మూలుగులు వినిపించసాగాయి. అత్తయ్య, మామయ్యకేమైనా బాగాలేదా? వెళ్ళి చూద్దాం రండి అంది భయపడిపోతూ. ఆగు తల్లి, నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు. చెప్పాను కదా, రాత్రి వరకు విషయం అంతా నీకు అర్థమవుతుందని అంది చెయ్యి పట్టుకొని సమీరను ఆపుతూ. అప్పటికే వండిన సగ్గుబియ్యం కిచిడీని ఒక ప్లేట్లో వడ్డించుకొని ఒక పెద్ద గ్లాసులో మజ్జిగ తీసుకొని టేబుల్ మీద పెట్టి కృష్ణమూర్తిని పిలిచింది. ఏంటో రుక్కు, మహా నీరసంగా ఉంది. అసలే ఉపవాసం, రేపటి వరకు వచ్చుకోవాల్సిందే. నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఉపవాసం మానలేదు. మా నాన్నగారు కూడా ఇలాగే చేసేవారు అన్నాడు కిచిడి ఆరగిస్తూ. తెలుసు అంటూ తలను 5-6 రకాలుగా ఊపింది రుక్మిణి. తన అత్తగారి కష్టాన్ని ఊహించుకొని నిజమైన ఉపవాసం చేస్తుంది రుక్మిణి. సమీర తన నీరసాన్ని పక్కన పెట్టి ప్రతిదేవుడి ఆహారం అందించడంతోటే సరిపోతుంది రుక్మిణికి. ఓ పారాయణం చేసుకోవాలన్నా, గుడికి వెళ్ళాలన్నా అవకాశమే లేదు. ఈయన దిష్యేమో గాని నా ప్రాణానికి వచ్చింది అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయి గొనుక్కోసాగింది. ఇదంతా చూసిన సమీరాకు విషయం పూర్తిగా అర్థమైంది. ఇంకా అత్తగారిని అడిగే పనే లేదు. ఇదంతా మామగారి ఉపవాస దీక్ష పాపం. ఇన్నేళ్ల నుంచి ఎంత కష్టపడుతున్నారో అసలు అని తనలో తాను నవ్వుకుంది. మామయ్య ఇంకా ఏదైనా తింటారా? పాపం నీరసగా ఉన్నట్లుంది. అసలే ఏకాదశి ఉపవాసం అంది నవ్వు దాచుకుంటూ. నా తల్లే, కొత్తదానివైనా నా బాధ అర్థం చేసుకున్నావు. 1కి 10 సార్లు అడిగితే కానీ చెయ్యదు మీ అత్తయ్య. కడుపులో వెలితిగా ఉంది, కాసిన్ని పల్లీలు వేయించి పెట్టమ్మా, ఉపవాసానికి పనికి వస్తుంది అన్నాడు ఆత్రంగా. ఆయన తింటున్నది చాలక చేసి పెట్టడానికి నువ్వు కూడా తయారయ్యావా అంది రుక్మిణి చిరాగ్గా. ఇదిగో చెప్పానా, తాను చెయ్యకపోగా నువ్వు చేస్తానంటే కూడా వద్దంటుంది. నాకు ఎంత నీరసంగా ఉందో తనకి ఏమర్థమవుతుంది? నువ్వు వెళ్ళి వేయించమ్మా అన్నాడు సోఫాలో అలాగే పడుకుంటూ. కోడలు ఇచ్చిన పల్లీలు బెల్లం కలిపి తిని మళ్ళీ పడక గదిలోకి వెళ్ళాడు. సాయంత్రం 4 కాగానే ఒక పెద్దడి గ్లాస్ ఛాయ్, దానితో పాటు ఒక 1/2 డజను బిస్కెట్లు తిన్నాడు. ఇది ఇంకా ఆకలి ఓర్చుకోవడం చేతగాక అలా బయటకు వెళ్ళొస్తానని బయలుదేరాడు. రోడ్డు మీద వెళ్తుంటే మిరపకాయ బజ్జీ బండివాడు చక్కగా మిర్చీలు వేస్తున్నాడు. చూడగానే కృష్ణమూర్తికి నోరూరిపోయింది. గబగబా ఆ బండిని దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ముందుకు వెళ్ళగానే జిలేబీల బండివాడు కనిపించాడు. అసలే ఉపవాసంతో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా ఈ బండ్లే దర్శనమిస్తున్నాయి. దానికి బదులు ఇంటికి వెళ్ళడమే మంచిది అనుకుంటూ తిరుగుముఖం పట్టాడు. కానీ మనసులో మిరపకాయ బజ్జీ, జిలేబీ తినాలనే కోరిక విపరీతంగా పెరిగిపోయి, బజ్జీ ఇంట్లో చేయించుకోవచ్చు కానీ జిలేబీ కష్టం అని 1 కిలో ప్యాక్ చేయించుకున్నాడు. రుక్మిణి చూడకుండా ఆ పొట్లాన్ని గూట్లో దాచిపెట్టాడు. రుక్కు, ఇంక నేను ఆకలికి ఆగలేనే, కాస్త మిరపకాయ బజ్జీలు చేసిపెట్టు, కాసిని తిని పడుకుంటాను. రేపు తొందరగా లేచి పులిహార, పాయసం, దద్దోజనం చెయ్యి. దేవుడికి నైవేద్యం పెట్టి దీక్ష విరమిస్తాను. రేపు కూడా ఆఫీస్కి రానని చెప్పాను. భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాను
అన్నాడు తల బాదుకుంటూ. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది రుక్మిణి. అక్కడే ఉన్న సమీర, నేను చేస్తాను, మీరు వెళ్ళి పడుకోండి. అత్తయ్య అసలే ఉపవాసం, పైగా పొద్దుటి నుంచి క్షణం తీరిక లేకుండా మామయ్య కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మామయ్య చేసే ఉపవాసం అంటే ఎవరైనా చెయ్యవచ్చు, అయినా అది కూడా కష్టమే. అన్ని రకాలు తినడం ఆయనకే చెల్లింది అంది నవ్వుతూ. అర్థమైందా తల్లి? నిన్ను అడిగావు కదా, అన్ని పాలెందుకు అన్ని పండ్లెందుకు అంటూ. వెళ్ళి మిర్చి బజ్జీల సంగతి చూడు, నేను 2 నిమిషాలు పడుకుంటాను అంది రుక్మిణి. పాలు తాగి పడుకోండి, మామయ్యకు ఏదైనా అవసరం వస్తే నేను చూస్తాను అంటూ ఒక గ్లాస్ పాలను రుక్మిణికి ఇచ్చింది. ప్రేమగా సమీరా వైపు చూస్తూ పాల గ్లాసును తీసుకొని తాగేసి వెళ్ళి పడుకుంది రుక్మిణి. కోడలు మిరపకాయ బజ్జీలు చేస్తుంటే ఆలస్యానికి ఆగలేని కృష్ణమూర్తి దేవుడి గది ముందు కూర్చొని తాళాలతో భజన చేయసాగాడు. ఏ తీరుగనను దయచూసెదవో ఇనవంశోత్తమ రామా అంటూ. అదంతా వింటూ నవ్వు ఆపుకోలేక సతమతమవుతూ మిరపకాయ బజ్జీలు చేసింది సమీర. కృష్ణమూర్తి కోడలు చేసిన మిర్చి బజ్జీలని ఆరగించి గూట్లో దాచిపెట్టుకున్న జిలేబీలను మెల్లిగా అటువైపు వెళుతూ, ఒకటి ఇటువైపు వెళుతూ, ఒక్కటి తింటూ దాదాపు 12 గంటల వరకు అలానే గడిపాడు. 12 దాటగానే అమ్మయ్య, ఏకాదశి అయిపోయింది, ద్వాదశి వచ్చింది, ఇప్పుడు ఏదైనా తినవచ్చు అంటూ ఫ్రిడ్జ్లో ఏదైనా దొరుకుతుందేమో అని వెతకసాగాడు. ఇదంతా గమనించిన సమీర, రేపు తొందరగా లేచి ఆ వంటల సంగతి చూడాలి. ముద్దు అర్జెంటుగా మామగారి ఉపవాస దీక్ష అంతా సాగర్తో పంచుకోవాలి అంటూ నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతేనండి ఈ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.